హలో వియర్స్ నమస్తే అందరికి వెల్కమ్ టు టీవీ NXT. సో ఎప్పటిలాగానే ఈ రోజు కూడా ఒక స్పెషల్ గెస్ట్ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ఎవరంటే ఒకప్పుడు పని లేని స్టార్, తర్వాత ప్రాంక్ స్టార్, ఇప్పుడు పిచ్చి స్టార్ అయ్యాడు. అసలు ఇన్ని స్టార్లు ఎలా వచ్చింది అతనికి, ఏంటి కథ అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు మనతో ఉన్నారు, మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, శ్రీకాంత్ రెడ్డి. ఎప్పుడు కాంట్రవర్సీస్ అని, అమ్మాయిలని, సో ఏవేవో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రయోగమే ఒక లారీ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. అసలు ఆయనకి పిచ్చి పీక్స్ లో వెళ్ళిందా లేదంటే ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసుకుందాము. ఎస్, సో శ్రీకాంత్ గారు నమస్తే. పిచ్చి స్టార్ ఏంది అంటే పిచ్చి స్టార్ ఏంది అంటున్నా అంటే బయట ఏంటి, బయట ఎవరన్నారు? బయట మీకు చెప్పారా? బయట ఇప్పుడు మీరు ఇంత అందంగా ఉన్నారు, మాట ఎందుకు అలా మాట్లాడుతున్నారు? తీసేసి యూట్యూబ్ లో వీడియో చేస్తే పిచ్చి స్టారా? నా ట్రైలర్ చూసారా మీరు? ట్రైలర్ చూసామండి, అందుకే సాంగ్స్ చూసారా? ట్రైలర్ పిచ్చిగా ఉందా? అవి చూసే పిచ్చి. ట్రైలర్ పిచ్చిగా ఉందా? ఓపెన్ చేయండి, కమెంట్స్ చదవండి. ఇప్పుడు సినిమా గొడవ పడద్దని బీ డిగ్నిఫైడ్. పిచ్చి స్టార్ ఏంటి అంటున్నా. స్టార్టింగ్ ఇలా పిచ్చి స్టార్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్. మీరు ఇంటర్వ్యూకి మీరు పిలిచారు, నేను వచ్చాను. పిచ్చి స్టార్ ఏంటి అంటున్నా. పిచ్చి అనలేదండి, పని లేని స్టార్ నుంచి మీరు పని లేదు, నాకు పని లేదు, మీకు తెలుసా? అదే మీరు ఇంతకు ముందు పని లేకుండా ఉన్నారు, మీరు చూసారా నా పని లేని? అదే ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే తెలుస్తుంది కదా మీరు ఏమేం పనులు చేశారు ఏంటి. ఎందుకు మరి అలా ఇంట్రొడక్షన్ ఇవ్వడం ఏంటి? ఎందుకు అంత డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు? సో మనతో ఉన్నారు ఒక మంచి స్టార్. ఏ స్టార్ అవసరం లేదు, శ్రీకాంత్ రెడ్డి అబ్బాయి ఉన్నారు, సినిమా చేశారు, అట్లా మాట్లాడండి. పిచ్చి స్టార్, పని లేని స్టార్, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? మిమ్మల్ని డిగ్రేడ్ చేస్తే మాట్లాడితే మీకు ఓకేనా? అంటే మీరు చేసిన పనులన్నీ నేను చెప్తున్నాను జనాలకి, మీరు ఏమేం చేశారు. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 రిలీజ్ అవుతుందండి. చాలా పెద్ద సినిమా చేశాను అండ్ చాలా కష్టపడి చేశాను. అండ్ ఇక్కడ వీళ్ళకి తీసుకునేది లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి, ఎందుకంటే తక్కువ చేసి మాట్లాడుతున్నారు ప్రతి స్టూడియోకి వెళ్తుంటే. సారీ మేడం, ఐఎమ్ సారీ. సరేనా, నేను వెళ్తాను మేడం. నేను వెళ్తాను మేడం, నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం. అయ్యే శ్రీకాంత్ గారు కాదు, మీరు చేయడం పిచ్చి స్టార్ ఏంటి అంటున్నా. మీరు ఇంత అందంగా ఉన్నారు, పిలిచారు, మాట్లాడుతున్నారు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాను. పిచ్చి స్టార్, పని లేని స్టార్, వాట్ ఈస్ దిస్ ఆల్? ఎంతవరకు కరెక్ట్? ఒక మనిషిని ఇలా మాట్లాడడం అందరూ అలా చేస్తున్నారు. ఏం చేశాను నేను మీకు? పాపం మీకు బయట జనాలు పెట్టిన ట్యాగ్ లైన్స్ జనాలు ఎవరు పెట్టలేదు. ఓపెన్ చేసి హానెస్ట్ గా ఓపెన్ చేసి ఒకటి చూపించండి. మంచి స్టార్ మీరు ఒప్పుకుంటున్నారా? మరి నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తే జనాలకు తెలుస్తారు కదా. ఏమండి ప్రొఫెషనల్ గా చాలా ఒక మంచి సినిమా చేశాను, ప్రొఫెషనల్ గా ప్రమోట్ చేద్దామని నేను వచ్చానండి. ఇట్లా తక్కువ చేసి మాట్లాడుతుంటే తక్కువ ఎవరు జడిపి ఎందుకు పిలిచారు? జడిపి ఏమి లేని ఇస్తున్నాక ఎగిరెగిరి పడుతుంది అని అంటారు. మీరు అలా నేను ఎగిరి పడలా, మీరు ఏం లేని వాళ్ళు ఎగిరిపడి ఎదురు చూసి తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మీ గురించి టైటిల్ బయట ఏవేవైతే ఉన్నాయో బయట ఎక్కడ ఉన్నాయి మీరు చూపించండి. ఇప్పుడు మనం చేయాలవుతా సే సారీ, అదర్వైజ్ నేను వెళ్ళిపోతాను. నేనెందుకు సారీ పిచ్చి స్టార్ అన్నందుకు అన్నారు కాబట్టి చెప్పండి, లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్ ఉంటది. సరే, డెలికేట్ గా అయినా సున్నితంగా అయినా సారీ చెప్పండి, నేను కూర్చుంటా, లేకపోతే మధ్యకి వెళ్ళిపోతా మేడం. సింపుల్ గా చెప్పండి. మీరు పిచ్చి స్టార్ అనొచ్చు, సారీ అయితే చెప్పరు. కాదండి, ఇప్పుడు నేను అడిగే ప్రతి క్వశ్చన్ కి మీకు ఇలాగే కోపం వస్తుంది అంటే మరి పిచ్చి స్టార్ అన్న కరెక్ట్ కాదు మేడం. నేను పిచ్చి కాదు మేడం, నేను చాలా వర్క్ కష్టపడి చేశాను. సో ఈ రోజు మనతో ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి, ఒక మంచి స్టార్, హీరో, ఓకేనా, ప్రాంక్ స్టార్ మనతో ఉన్నారు. సో ఆయనని అడిగి తెలుసుకుందాం. హ్యాపీయా? చెప్పండి మేడం. ఓకే, అవమానించద్దండి మేడం. నేను కష్టంతో వచ్చాను మేడం, చిన్నప్పటి నుంచి కష్టంతో వచ్చాను. నేను ఎవరిని చూసుకొని నేను రాలేదు. అమ్మాయి మాట్లాడితే నా క్రెడిబిలిటీ ఏమైతుంది? నన్ను ఏమైనా చూస్తారు జనాలు, అలానే చూస్తారు కదా. అంటే మీరు కాంట్రవర్సీకి మారు పేరు. ఏం కాంట్రవర్సీ మారు పేరు? నా సినిమా షూటింగ్ చేసుకున్నా, కష్టపడ్డా, రిలీజ్ కోసం ప్రయత్నం చేస్తున్నా, హీరోకు ఉండాల్సిన లక్షణాలు మీలో ఉన్నాయా? ఒక హీరో అంటే డిగ్నిఫైడ్ గా ఎక్కడున్నారు? వేషంలో కాదు డిగ్నిఫైడ్ ఉండాల్సింది, మాటల్లో కూడా అంతే డిగ్నిఫైడ్. ఎక్కడుంది? నేనేదో మీ ఇంట్రో చెప్పనే చెప్పలేదు, అందుకు అడుగుతున్నా. అడగడం నా బాధ్యత. నన్ను తిట్టితే నేను గమ్ము ఉండాలా? ఇప్పుడు మనం మెగాస్టార్ అని ఎందుకు అంటున్నాము? మరి నన్ను పిచ్చి స్టార్ అని ఎందుకు అంటున్నారు? మరి మీరు అవి చేశారు కదా. నేను చేయలేదు మేడం. యూట్యూబ్ లో మేము చూసాం కదా. అవన్నీ యూట్యూబ్ వీడియోస్ మేడం, ఎంటర్టైన్మెంట్ పర్పస్, మ్యూచువల్ అగ్రిమెంట్స్. అమ్మాయితో నేను చేసుకున్నాను, డబ్బులు ఇచ్చారు, షార్ట్ ఫిల్మ్ చేశారు. ఎగ్జాక్ట్లీ, మీరు అవన్నీ ఎలా పిచ్చిగానే చేశారు కాబట్టి అలాగే అంటారు కదా. సరే, నేను సినిమా చేశాను మేడం, ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1, దాని గురించి చెప్పండి. ఓకే, దాని గురించే చెప్తాం. మీరు ప్రతిసారి కాంట్రవర్సీ ఏదైతే చేస్తున్నారో అవన్నీ మీరు హైలైట్ అవ్వడానికే కదా చేస్తున్నారు. కాంట్రవర్సీ చేయలేదు మేడం. నేను గౌరవంగా, పద్ధతిగా ఒక ఇద్దరు ఎంప్లాయీస్ పెట్టుకుని వీడియో యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాను. అప్పుడు ఆ మేడం వచ్చి నాతో గొడవ పడ్డారు. ఆ గొడవ వల్ల అది అట్లా రగులుతూ ఉంది తప్ప నథింగ్ హ్యాపెండ్ మేడం. నేను అటువంటి వాడిని కాదు. పర్సనల్ గా నేను చాలా సౌమ్యుని, చాలా డెలికేట్, చాలా మంచి అబ్బాయిని. సరే, మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటారు ఇప్పటి వరకు. అదంతా ఒక ఎత్తు అయితే, ఈ రోజు మీ ఇంట్రో నుంచే తీసుకుంటాను. మీరు పిచ్చి స్టారా లేదంటే మంచి స్టారా, ఒక హీరోనా అనేది ఈ రోజు తెలియదు. మళ్ళీ పిచ్చి స్టార్ అన్నారు అనుకోండి, బీపీ సర్రు లేస్తుంది, బాలకృష్ణ గారికి వేసినట్టు. నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఓకే,
ఐఎమ్ గివింగ్ రెస్పెక్ట్. మీకు ఒక జెన్యూన్ ట్యాగ్ నేను ఈ రోజు ఇస్తాను. ఓకే, హ్యాపీయా మీకు? జెన్యూన్ గా ఈ రోజు ఇంటర్వ్యూ అయ్యే విత్ ఆల్ మై టాక్ షో మీరు ఇస్తారు. లెట్స్ సీ. నేను ఎక్కడ ఆ వర్డ్ అనేది నేను యూజ్ చేయాలి. ఓకేనా? సో అసలు మీరు ఏం చదువుకున్నారు? నేను బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చదువుకున్నాను. అంతే. జాబ్ చేయొచ్చు కదా? మెట్రో ఫార్మసిటికల్ హైదరాబాద్ బాలనగర్ లో చేశాను 6 months. నెక్స్ట్ జాబ్ ఎందుకు చేయలేదు? కేసులో అనిపించింది, కొన్ని రోజులు చేశాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. అండ్ సినిమా పైన నాకు మక్కువ వచ్చింది, సాధించాలని వచ్చాను. సినిమాలో నాకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. అవకాశాలు ఇవ్వకపోతే ఇక్కడ కమర్షియల్ ఫీల్డ్ డబ్బులు ఉంటేనే సినిమా ఇస్తారు, అవకాశం ఇస్తారు, లేదా మనకు ఫేమ్ ఉంటేనే అవకాశం ఇస్తారు, లేకపోతే ఎవరైనా అర్థమైంది. ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు, ఏదో పని చేయాలి వ్యక్తి అనేవాడు. సో కష్టపడి నేను ఒక యూట్యూబ్ ఛానల్ తో 2-3 సంవత్సరాలు కష్టపడి వీడియోలు చేసుకొని డబ్బు కూడా పెట్టుకొని నాతో పాటు ఒక 20 మంది ఆర్టిస్టులు వేసుకొని ఒక 200 మంది జూనియర్ ఆర్టిస్టులు వేసుకొని ఇప్పుడు లారీ చాప్టర్ అని ఒక సినిమా చేశాను కృష్ణానగర్ లో ఉండి, అన్ని లగ్జరీలు వదులుకొని. చూసారా, హీరో అంటే మనం అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తారు కానీ నేను అడగక ముందే అన్ని చెప్పేస్తున్నాను. జరిగింది చెప్తున్నాను, రైట్.